గైస్ గుడ్ ఈవినింగ్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. లెందీ ఏం కాదు, చిన్న వీడియో. థింగ్ ఏంటంటే చాలామంది మైండ్స్లో క్వశ్చన్ ఉంది, మర్చెంట్ నేవీలో జాయిన్ అయితే ఇంకా చదవక్కర్లేదు అని ఒక మిత్ ఉందన్నమాట. ప్లీజ్ అది మైండ్ నుంచి తీసేయండి. ఇప్పుడు వస్తున్న వాళ్ళకైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైతే ఎలాగో తెలిసి ఉంటుంది. బట్ మెయిన్లీ న్యూ కమర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే కొత్తగా జాయిన్ అవుతున్నారో వాళ్ళ మైండ్ నుంచి ఇంకా చదవక్కర్లేదు అనే థాట్ తీసేయండి. ఎందుకంటే వన్స్ ఈ దీనిలో పడ్డాక ప్రతిదీ చదువుతోనే రిలేటెడ్గా ఉంటుంది. మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, ఇంగ్లీష్ కానీ ఇవన్నీ ఊరికే అడగరు ఎలిజిబిలిటీలో. సో దయచేసి ఎవరైతే ఈ మైండ్లో ఈ మిత్ ఉందో వాళ్ళు డిలీట్ చేసుకోండి. ఎందుకంటే వన్స్ మీరు ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాక అక్కడ చదవకుండా పాస్ అవ్వలేరు. సో అక్కడ చదువుకొని మినిమం 70-80% తెచ్చుకొని మీరు పాస్ అయ్యాక మళ్ళీ షిప్లో మీరు ఏదైతే ట్రైనింగ్ పీరియడ్ ఉందో అది చేసినప్పుడు కూడా మీకు చదువు ఉండాలి. మ్యాథ్స్ రావాలి, ఫిజిక్స్ రావాలి, కెమిస్ట్రీ రావాలి. ఎందుకంటే ఇవన్నీ బేర్ మినిమం బేసిక్స్ అనమాట. అండ్ మెయిన్ థింగ్, ఎవరైతే ఈ కెడెట్షిప్ అయిపోయాక ఇంకా మనం చదవక్కర్లేదు అనుకుంటారో అది కూడా రాంగ్. కెడెట్షిప్ అయ్యాకే అసలైన స్టేజ్ వస్తుంది అనమాట. అది సెకండ్ మేట్స్ కోసం ఎవరైతే ఇండియాలో ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి టఫ్ రాడ్ అనమాట. ఎందుకంటే అంత ఈజీ కాదు. ప్రతిదీ ఒక 6-7 సబ్జెక్ట్స్ అన్నీ కలిపి ఒక పేపర్లో పెట్టి మ్యాథ్స్ కానీ లేదంటే వివిధ రకాల అంటే లైక్ అన్నీ కవర్ చేస్తారనమాట. సో అది పాస్ అయితే కానీ మీరు ఆఫీసర్గా ప్రమోషన్ అవ్వలేరు. సో ఎవరైతే చదవలేము అని అనుకుంటారో లేదంటే ఏదైనా బేసిక్స్ రాదని అనుకుంటారో వాళ్ళు జాయిన్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళు జాయిన్ అయ్యి చాలా ఇబ్బంది పడతారు. ఇదొక రిక్వెస్ట్ అనమాట. ఎవరైతే ప్లీజ్ మైండ్లో ఇది ఉందో చదవక్కర్లేదు మర్చెంట్ నేవీలో జాయిన్ అయ్యాక తీసేయండి. ఎందుకంటే ప్రతి ప్రమోషన్కి చదువు అవసరం, ప్రతి ప్రమోషన్కి మీరు చదవాలి. రేపు పొద్దున్న మీ మ్యారేజెస్ అయిపోయినా ఇదే తిథి. సో ఏదైనా సెకండ్ మేట్స్ అవనివ్వండి, రేపు చీఫ్ మేట్స్ అవనివ్వండి, లేదా మాస్టర్ కావనివ్వండి, ఈ షిప్పింగ్ అనేది ప్రతిసారి ఏదో ఒక అమెండ్మెంట్ వస్తూనే ఉంటుంది, ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. STCWలోనో లేదంటే సోలాస్లోనో లేదంటే మార్పోల్లోనో వీటన్నిటిలో ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంటుంది. సో చదవకుండా అయితే దీనిలోని ఎటువంటి ఉపయోగం లేదు. చదువుకోవాలి, చదువుకుంటేనే ఇక్కడ అవుతుంది. బట్ ఏంటంటే మన రిలేటెడ్ సబ్జెక్ట్స్ అయితే కాదు, ఇదంతా షిప్పింగ్కి రిలేటెడ్ సబ్జెక్ట్స్ అనమాట. మీరు చేస్తుంది అదే కెరియర్. సో మీరు చదువుకోవాలి, తప్పదు. ఇంకా షిప్పింగ్ కోసం తెలియాలంటే కొన్ని బుక్స్ రిఫర్ చేసుకోవాలి, కొన్ని సబ్జెక్ట్స్ ఉండాలి, కొన్ని టాపిక్స్ మన మైండ్లో ఉండాలి. ఇవన్నీ చాలా బేర్ మినిమం ఇంపార్టెంట్ అనమాట షిప్పింగ్లో. సో ఇది రాకెట్ సైన్స్ అని నేను చెప్పను, బట్ చదువుకోవాలి కంపల్సరీగా. ఈ మిత్ ఎవరితో ఉందో ప్లీజ్ తీసేయండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు చాలా మెసేజెస్ వస్తున్నాయి, అందుకే నేను వీడియో చేస్తున్నాను. సో ప్లీజ్ ఇది మైండ్లో పెట్టుకొని జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.